కేంద్రంలో బీజేపీ గద్దె దిగితేనే సమస్యలు చక్కబడతాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధాని గ్రాఫ్ పడిపోయిందన్నారు. గతంలో కంటే బీజేపీ సీట్లు 200కి పడిపోయాయన్నారు. నితీష్ కుమార్ లేకుంటే కేంద్రంలో బీజేపీ వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రజల్లో బలం ఉంటేనే అధికారంలో ఉంటారని చెప్పారు. పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఘోరాలు జరిగితే మూసిపెడతారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతును చంద్రబాబు ఉపసంహరించుకోవాలన్నారు. గురువును మించిన శిష్యుడిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకుంటూ దూకుడుగా పాలన చేస్తున్నారని ఆయన చెప్పారు. అదే చంద్రబాబు సైతం నిరూపించుకోవాలన్నారు. బాబుకు శబ్దం ఎక్కువ, పని తక్కువ అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఇప్పుడు చెప్తున్నారు నిర్మలా సీతారామన్ ఏమనింది మొన్న, మేము అప్పు ఇప్పిస్తున్నాము, గ్యారెంటీ మేము ఉన్నాము, అప్పు ఇప్పిస్తామని చెప్పింది. నిన్న ఇంకొక మంత్రి, ఏం మంత్రి అతను, పవర్ఫుల్ మినిస్టర్, నేను ఫ్రీగా ఇచ్చామంటున్నాడు. నిన్న వచ్చి మినిస్టర్, ఇంపార్టెంట్ మినిస్టర్. అంటే దీన్ని బట్టి ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. నువ్వు ప్రత్యేక హోదా కావాలి ఎందుకు అడగమని బిచ్చం ఎందుకు అడుగుతున్నావు? నువ్వు రాజాలాగా ప్రత్యేక హోదా అడగబోయా, నీకు అన్నీ నీ కాళ్ళ మీదకి వస్తాయి అని మేమంటుంటే బిక్షాన్ని దేశీ అని పాత పెట్టుకుని తిరుగుతున్నాడు. నేను తిరుగుతున్న అలవాటు కదా, ఈ బొచ్చులు పెట్టుకుని తిరిగే అలవాటు ఉంది కదా, ఆ బుద్ధి పోయినట్టే కనపడ. ఆయన జరగలేదు, కానీ ఇక్కడ సాంప్రదాయం ఉంది, ఈ పెంగాణి బొచ్చులు తిరిగేది. అటు పెంగాణి పాత్ర తీసుకొని 3 నావలు పెట్టుకుని పోయి అడిగి తీస్తారా వాళ్ళు? యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్, నాకు ఇస్తావా చేస్తావా, ఎందుకంటే నీ మీద ఆధారపడున్నాడు. మీ మీద ఆధారపడిన ప్రభుత్వాన్ని కూడా నువ్వు గట్టిగా అడగకపోతే ఇంకెవరి కోసం నువ్వు ఉన్నావని? తెలుగు ప్రజల కోసం ఉండవా? ప్రత్యేక హోదా రాకుండా భిక్షం ఎంత పెట్టినా, ఎంత బంగారు గిన్నెలో పెట్టినా అది భిక్షమే. ఇప్పుడు బంగారం తట్లో పెట్టాడు, కానీ అది ఉండదు. ఈ విషయంలో ఎందుకు గట్టిగా ఉండలేకపోతున్నాడు? ఏం కొంపలు మునిగిపోతాయి? ఏం మునిగిపో, ఆయన ఉండుతాడు కావాలంటే, మీరు కానీ గట్టిగా ఉంటే. అందువల్ల ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మెతకవయ్యి కాకుండా ఇప్పుడు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకొని డిమాండ్ చేస్తాం. బిగ్ బాస్ పైన మా ధోరణి ఒకటే, అది ఒక హీన సంస్కృతికి ప్రతీక. అలాంటి హీన సంస్కృతి ప్రజానికి పోవడం కరెక్ట్ కాదు, దాన్ని బ్యాన్ చేయమని కోరుతున్నాము. అది బాంబే రెడ్ లైట్ లాంటిది బిగ్ బాస్. కొంతమంది అడిగారు, నాగార్జున తప్పించి బిగ్ బాస్ చేయబోతారని అన్నారు. నాగార్జున ఉండినా ఉండకపోయినా బిగ్ బాస్కి మేము వ్యతిరేకం, నాగార్జున మేము వ్యతిరేకం కాదు. నాగార్జున నేను ఎక్కువ చూస్తాను కదా, అందువల్ల నాగార్జున పైన నాకున్నటువంటి ద్వేషం కాదు. బిగ్ బాస్ ఆయన పాల్గొన్నాడు కాబట్టి నాగార్జున అంతకుముందు ఎప్పుడు అన్నాను నేను ఏమన్నా? బిగ్ బాస్లో ఆయన చేసినటువంటి ఘోరాలు చూసిన తర్వాత నోరెత్తాను, అది ఇంకా కంటిన్యూ అవుద్ది. రేపు బిగ్ బాస్ ఆయన తప్పించుకుంటే మాకు సంతోషం, వాడిని పోయి వాళ్ళ నాన్న పేరు దాన్ని పెట్టి అనుకుంటాం. వేరేవాడిని పెట్టానుకో మేము అన్ని కూడా అట్టే ఎక్స్పోజ్ చేస్తాం. బిగ్ బాస్కి మేము వ్యతిరేకం తప్ప వ్యక్తులకు వ్యతిరేకం కాదు. మనకి